45 డేస్లో 60 lakhs ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కాజాగూడ లాంకో హిల్స్ లో 8,999 per square feet తో ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవబోతుంది. ఫస్ట్ 40 ఫ్లాట్స్ ఎవరైతే ఈఓఐ ద్వారా బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ కి దొరుకుతుంది. ఈఓఐ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము, సో సింపుల్ గా చెప్పేస్తాం. బిల్డింగ్ ఓపెనింగ్ కి ముందే అన్ని అప్రూవల్స్ తో ఉన్న ప్రాజెక్ట్ ని ఒక చిన్న టోకెన్ అమౌంట్ తో హోల్డ్ చేసుకోవడంనే ఈఓఐ అంటారు. అంటే ఇప్పుడు మీ ఫ్లాట్ ప్రైస్ 2 CR అనుకుంటే మీరు 5 lakhs పెట్టి ఈఓఐ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు లాంచింగ్ డే రోజు ఒక 20% పే చేయాల్సి వస్తుంది. అదొక 40 lakhs ఉంటుంది. ఇక్కడ మనం ఒక స్మాల్ ట్రిక్ యూజ్ చేద్దాం. మన ఫ్లాట్ ని లివరేజ్ చేసుకుందాం. లివరేజ్ అంటే బ్యాంక్ లోన్ కి మనం అప్లై చేసి ఆ డిస్ప్లేస్మెంట్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో దానికి మాత్రమే మనం ఇంట్రెస్ట్ పే చేస్తాము. అదొక 10 lakhs ఉంటుంది. సో ఈ 2 years ఎండ్ అయ్యేసరికి మన పాకెట్ నుండి మనం పెట్టే అమౌంట్ 60 lakhs క్యాపిటల్ అమౌంట్ మాత్రమే. సో ఈ టైం పీరియడ్ లో మన ఫ్లాట్ కి 60 to 70 lakhs అప్రిషియేషన్ వస్తుంది. సో ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 60 lakhs మనం పే చేసాం, 70 lakhs రిటర్న్స్ వచ్చాయి, అంటే 100% రిటర్న్స్ వచ్చాయి. బట్ ఇదే ప్రాజెక్ట్ 45 days లో లాంచ్ అవబోతుంది. అప్పుడు ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయగలరా? 10,999 rupees per square feet అవ్వబోతుంది. చూసారా, ఒక 45 days లోనే 2,000 per square feet పెరిగింది. సో టోటల్ ఫ్లాట్ కాస్ట్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 10 to 15 lakhs డిఫరెన్స్ వస్తుంది. సో ఈఓఐ ద్వారా వెళ్ళడమే స్మార్ట్ డెసిజన్ అండ్ దిస్ ఇస్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ లో ఇలానే ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే కేఎల్ఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ని కాంటాక్ట్ అయ్యి ఈఓఐ ద్వారా మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి.